హే గాయ్స్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. అత్తిరిపోయే మామిడికాయ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూడండి. 1.5 kg ఫిష్ తీసుకున్నాను. దాంతోపాటు చింతపండు నానబెట్టండి వాటర్ వేసి. 2 ఆనియన్స్ తీసుకొని చాప్ చేసి అది గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి మన గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేయండి. అలా మంచిగా ఆనియన్ పేస్ట్ని ఆయిల్లో మగ్గనివ్వండి. సో కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే మనం కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు మనం 10 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే చేపల పులుసు పుల్లగా ఉంటుంది కాబట్టి దాంతోపాటు పచ్చిమిర్చి ఈ మాత్రం వేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్. అది వేసి మంచిగా మిక్స్ చేశాక కొంచెం పసుపు వేసుకోండి. అలా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 టొమాటోస్ కట్ చేసి మళ్ళీ గ్రైండ్ చేసుకుని ఆ టొమాటో ప్యూరీ మొత్తం మన ఆనియన్ పేస్ట్లో యాడ్ చేసి మిక్స్ చేయండి. దాంతోపాటు సాల్ట్ యాడ్ చేయండి. అలా మిక్స్ చేసి ఇప్పుడు కారం యాడ్ చేయండి. మేమైతే కారం ఎక్కువే వేస్తాము, ఎందుకంటే చేపల పులుసులో చింతపండు జ్యూస్ ఎక్కువ వేస్తాం కాబట్టి కారం కూడా ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. మంచిగా మిక్స్ చేసేసాయి. ఇప్పుడు మనం ఫిష్ పీసెస్ని యాడ్ చేద్దాము. సో స్పైసెస్ బాగా పట్టాలి కాబట్టి అలా దూరంగా మంచిగా అరేంజ్ చేయండి. చుట్టూరు వేయాలన్నమాట. మంచిగా అలా పీసెస్ని అలా యాడ్ చేసిన తర్వాత కొంచెం కారం అంతా పట్టిన తర్వాత అది కొంచెం రివర్స్గా తిప్పండి, స్లోగా తిప్పాలి. ఎందుకంటే ఈ టైంలో ఫిష్ పీస్ కూడా ఏమి ఇరగదు కాబట్టి పర్లేదు. అలా టర్న్ చేసుకోండి. ఇప్పుడు మనం అలా ఒక లిడ్ పెట్టేద్దాము ఒక 10 minutes. సో దాని తర్వాత మీరు ఓపెన్ చేస్తే లిడ్ ఇలా వాటర్ బాయిల్ అవుతుంది. కింద చూడండి కనిపిస్తుంది కదా. ఈ టైంలో చింతపండు జ్యూస్ వేసుకోవాలి. చేపల పులుసుకి చింతపండు రసం ఎక్కువ వేస్తేనే చాలా టేస్ట్ వస్తుంది. సో ఒక 100 grams చింతపండుని వాటర్లో నానబెట్టి మొత్తం వేసేయండి ఆ వాటర్ని. సో ఆ వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము అందులో వాటర్ యాడ్ చేసి మళ్ళీ వేస్తామన్నమాట. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత మనం స్పూన్ ఏం పెట్టకూడదు. సో ఇలా ఏదో ఒకటి పట్టుకుని క్లాత్ మీరు దాన్ని ఇలా తిప్పాలన్నమాట, సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు మళ్ళీ మేము ఆ చింతపండులో వాటర్ యాడ్ చేసి ఇలా వేస్తున్నాం. ఎందుకంటే మేము ఎక్కువ చేస్తున్నాం కాబట్టి చింతపండు రసం ఎంత ఉంటే అంత బాగుంటుంది. లిడ్ పెట్టేసుకోండి. సో నేను మీకు చూపిస్తున్న స్పైసెస్ అన్నీ వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా తయారు చేయండి. సో పౌడర్ కాదు, వాటర్ యాడ్ చేసి నేను చూపించిన పేస్ట్ లాగా తయారవ్వాలన్నమాట. ఇలా మంచిగా చేపల పులుసు బాయిల్ అవుతున్న టైంలో మనం మామిడికాయ ముక్కల్ని పొడవుగా కట్ చేసిన ముక్కల్ని ఇప్పుడు అలా చేపల పులుసు చుట్టూరు వేద్దాము. మంచిగా చేపల పులుసులో చుట్టూరు వేసుకోండి మామిడికాయ ముక్క. సో మంచి పుల్లగా ఉన్న మామిడికాయ యాడ్ చేస్తేనే అద్దిరిపోతుంది చేపల పులుసు. సో ఈ మ్యాంగో పీసెస్ యాడ్ చేసిన తర్వాత మనం ఒక 10 to 15 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. మన చేపల పులుసు రెడీ అయిపోతుంది. సో ఈ టైంలో పీసెస్ వేసిన వెంటనే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేయండి, స్పైసెస్ అన్నీ. అది నేను 1/2 cup మొత్తం యాడ్ చేశాను అనమాట. అవి స్పైసెస్ వల్ల చేపల పులుసు ఇంకా బాగుంటుంది. సేమ్ నేను స్పూన్ పెట్టి ఎప్పుడు తిప్పకూడదు. ఇలా మీరు క్లాత్ పట్టుకుని ఇలా చేపల పులుసు అటు ఇటు తిప్పండి, సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు. అలా ఒక 15 minutes వదిలేసి అలా పైన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన మామిడికాయ చేపల పులుసు రెడీ. నిజంగా చెప్తున్నాను, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ఇలానే ట్రై చేయండి. మీకు నచ్చితేనే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. చూస్తే మీకు కూడా తినాలనిపిస్తుందా? ఇంకెందుకు గాయ్స్ లేట్, వెళ్ళండి ట్రై చేయండి. మీకు నచ్చితే మాత్రం నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.